వైఎస్ అనే 2 అక్షరాలు వినగానే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ 2 అక్షరాల్లో ఉన్న అనుబంధమే వేరు. ఏదో ఒక సినిమాలో అల్లు అర్జున్ చెబుతాడు, ఆ బ్లడ్లో ఉన్న మ్యాజిక్కే వేరు అని. అలాగే వైఎస్ అనే 2 అక్షరాల్లో ఉన్న మ్యాజిక్కే అనాలో లేక ప్రేమాభిమానాలు అనాలో అర్థం కాదు. ఏది ఏమైనా ఆ కుటుంబం కొరకు ఎందాకైనా వెళ్దాం అనేవాళ్లే ఎక్కువ. దానికి ముఖ్య కారణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రజల గుండెల్లో ఆయన మమేకమై ఉండటమే దీనికి కారణం. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడు. ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాల గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో గెలిచాక తన తండ్రిలాగా ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ప్రజలకు మేలు జరగాలని ఆలోచించారే తప్ప దానివల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఊహించలేకపోయారు. పార్టీకి కార్యకర్తలు, నాయకులు దూరం అవ్వటమే దీనికి ముఖ్య కారణం. దాని ఫలితమే 24 ఎలక్షన్లో ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆయన ఓటమిలో ముఖ్యమైనది ప్రజలకు అమలు చేయలేని హామీలను ఇస్తానని చెప్పలేకపోవడం ఒక ముఖ్య కారణం. రెండవది, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తలు, చిన్న నాయకులు పార్టీకి దూరం అవడమే రెండవ కారణం. తాత్కాలికంగా దూరమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కార్యకర్తలను కలిస్తే ఆ అపోహలన్నీ పోయి పార్టీ పటిష్టపడుతుందనేదే కార్యకర్తలు అనుకుంటున్నది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆ 2 అక్షరాల్లో ఉన్న అనుబంధం అటువంటిది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టే కన్నా అతనికి సలహాలు ఇచ్చిన సలహాల వల్లే ఈ తప్పులు జరిగాయనిపిస్తుంది. ఏది ఏమైనా జనవరి పండుగ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కలుసుకొని వాళ్లతో మమేకమై కార్యకర్తలను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల నుండి కార్యకర్తలు బయటపడాలి అంటే 2029లో జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అనేదే కార్యకర్తల అభిష్టంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పటికే తత్వం బోధపడినట్టుంది. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలను ప్రేమగా చూసుకుంటాడని కార్యకర్తలందరూ భావిస్తున్నారని భావిద్దాం. ఇప్పటికైనా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచేది కార్యకర్తలేననే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడైనా బోధపడితే కార్యకర్తలు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.